పుట్టుకతోటి వచ్చే లోపాలు కొంతమంది అబ్బాయిలకు శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు అంతులేని వేదనను మిగిలిస్తూ ఉంటాయి. హైపోస్పీడియాసిస్ సమస్య అలాంటిదే. మూత్రద్వారం ఉండాల్సిన చోటు కాకుండా జననాంగంపై వేరే చోట ఉండడాన్నే హైపోస్పీడియాసిస్గా పిలుస్తారు. ఇలాంటప్పుడు మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. మూత్రంలో ఎక్కువ భాగం కాళ్లపైన బట్టలపైన పడుతూ ఉంటుంది. ఆ అబ్బాయిల్లో అంతులేని ఆత్మనున్యతను తెచ్చిపెట్టే ఈ సమస్యకు సర్జరీని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. మూత్రద్వారంలో తేడాకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పేడియాసిస్ అంటే ఏంటి? హైపోస్పేడియాసిస్ అంటే ఇది ఒక మెడికల్ టర్మినాలజీ అండి. దీన్ని మనము అసాధారణ మూత్రనాళ రంధ్రం అని చెప్తారు. అంటే సహజంగా మీకు ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలంటే అన్ని మగపిల్లలకి వంటలు పోసే రంధ్రం సెంటర్లో ఉంటుంది అన్నట్టు. అదే ఈ హైపోస్పేడియాస్ అనే వచ్చేసరికి ఈ రంధ్రం అనేది సెంటర్గా కాకుండా కింద భాగంలో ఉంటుంది అన్నట్టు. దాన్నే హైపోస్పేడియాస్ అని మేము చెప్తామండి. హైపోస్పేడియాసిస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? దీన్ని కొంచెం ఈజీగా మీకు అర్థం కావాలంటే దీన్ని మనం 3 భాగాలుగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మనం ఈ పీనిస్ అంటే ఈ మూత్ర నాళాన్ని మనం 3 భాగాలుగా తీసుకుంటాం అన్నట్టు. అంటే హెడ్ అంటే తల భాగం, మధ్య భాగం అంటే దాన్ని షాఫ్ట్ అంటాము, స్క్రాటం అంటాం అంటే కింద భాగం. ఎక్కడైతే మనకు టెస్టికల్స్ ఉంటాయో దాన్ని కింద భాగం అంటామండి. ఈ ఎక్కడైతే దాన్ని డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటే దీంట్లో ఈ మూత్రనాళ రంధ్రం అనేది అయితే ఉంటుందో అది సెంటర్గా కాకుండా జస్ట్ దాని కింద ఉంటుంది అన్నట్టు. అంటే హెడ్ భాగంలో ఉంటుంది అన్నట్టు. దాన్ని మనము డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటాము. అదే ఈ షాఫ్ట్ అంటే మనకు ఏదైతే మధ్య భాగంలో యూరెథ్రల్ ఓపెనింగ్ అంటే మూత్రనాళ ఓపెనింగ్ మధ్య భాగంలో ఉంటే దాన్ని మిడ్ పీనైల్ హైపోస్పేడియాస్ అంటాం. మిడ్ అంటే మధ్య భాగం అన్నట్టు. అదే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటే ఈ ఒంటెలు పోసే రంధ్రాలు ఏదైతే ఉంటాయో ఇవి మన స్క్రాటం, మళ్ళీ దాంతోపాటు అది కిందకి వెళ్తూ ఒక్కోసారి లాట్రిన్ మనం కూర్చున్న రంధ్రం వరకు కానీ అది ఎక్స్టెండ్ కావచ్చు అన్నట్టు. సో చెప్పాలంటే డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్, మిడ్ పీనల్ హైపోస్పేడియాస్ అండ్ ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాస్ అని చెప్తాం అన్నట్టు. ఈ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్లోనే అంటే ఎక్కడైతే ఈ తల భాగం ఉంటుంది కదా పెద్ద భాగాన్ని, అక్కడనే మనము గ్లాన్యులర్ హైపోస్పేడియాస్ అని, సబ్ గ్లాన్యులర్ హైపోస్పేడియాస్ అంటే కొరోనల్ హైపోస్పేడియాసిస్ అని ఈ రెండుని మనము ఈ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసిస్లోనే మనం భాగంగానే తీసుకుంటాం అన్నట్టు. హైపోస్పేడియాసిస్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? మీకు గర్భాశయం ఏదైతే బేబీ గర్భాశయంలో పుట్టబోయే బిడ్డ ఎప్పుడైతే డెవలప్మెంట్లో ఉంటుందో అక్కడ కొన్ని హార్మోన్స్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయండి. ఒక పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏం లేదు, కానీ సహజంగా చూస్తే తండ్రికి వచ్చిన హైపోస్పేడియాసిస్ బిడ్డలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నట్టు. ఏదైతే మనకు ఈ పీనిస్ అంటే మూత్ర భాగాన్ని పెంచేవి ఉంటాయో అట్లనే స్కిన్ యురెథ్రా డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో కొన్ని హార్మోన్స్ ఎప్పుడైనా కానీ కొంచెం డిఫెక్ట్గా ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ రెండిట్లో ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు, కానీ ఇది మనం మగపిల్లల్లో చూస్తామన్నట్టు. సహజంగా చెప్పాలంటే దీని ఇన్సిడెన్స్ అదే మనకు యూరోప్లో తీసుకుంటే ప్రతి 300 మగపిల్లల్లో ఒక హైపోస్పేడియాసిస్ అనేది మనం చూస్తాము. అదే మన ఇండియాకి భారతదేశానికి వచ్చేసరికి ఇది ఆ రేషియో అనేది ఇన్సిడెన్స్ అంటాం దాన్ని, అది 1:10,000 పిల్లల్లో చూస్తాం అండి పిల్లల్లో. హైపోస్పేడియాసిస్ను ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? హైపోస్పేడియాసిస్ అనేది మెయిన్లీ ఏంటంటే ఇది పుట్టిపోయే బిడ్డల్లో ఎప్పుడైతే రంధ్రం ఎలాగ కిందకు వస్తూ ఉంటుందో అంటే మధ్య భాగంలో కావచ్చు మిడ్ పీనల్ హైపోస్పేడియాస్ కానీ, అలాగే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటే స్క్రాటం దగ్గర ఓపెనింగ్ ఉన్నప్పుడు అంటే మూత్రనాళం చక్కగా ఉండదు అన్నట్టు, బెండ్ అవుతుంది అన్నట్టు. ఈ బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకటి మగపిల్లలకు వంటలు పోసేటప్పుడు చక్కగా పోయారు అన్నట్టు. రెండోది వాళ్ళు పెద్దగా అయిన తర్వాత సంభోగం టైంలో వాళ్ళు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అన్నట్టు. సంతాన ఉత్పత్తిలో కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హైపోస్పేడియాసిస్ను ఎలా సరిచేస్తారు? మూత్రనాళ రంధ్రం అనేది సరిగా ఉందా లేదా అనేది ఐదర్ పేరెంట్స్ అయినా చూసుకోవచ్చండి, లేకుంటే మనకు అటెండ్ అయ్యే గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ ఎవరైనా చూస్తారన్నట్టు. ఎప్పుడైతే అది ప్రాబ్లం ఉంటుందో ఇది యూజువలీ వాళ్ళు పుట్టినప్పుడే ఒక పీడియాట్రిక్ సర్జన్కి రిఫర్ చేస్తారన్నట్టు. మేము పీడియాట్రిక్ సర్జన్స్ బేబీని ఎప్పుడైతే రంధ్రం ఎక్కడుందో చూసుకుంటాం, అది డిస్టల్ పీనైలా, మిడ్ పీనల్ హైపోస్పేడియాసా,
లేకుంటే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిస్. ఈ 3 మనం డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఏజ్ అన్నట్టు. యూజువల్లీ ఏంటంటే మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే బాబు స్కూల్కి పోయే కింద ముందే మనం ఈ ప్రొసీజర్ని అయిపోగొట్టాలంటే యూజువల్లీ మనం ఇంతకుముందు పిల్లల్ని 5 సంవత్సరాలకు పంపించేటోళ్ళం స్కూల్కు. ఇప్పుడు అది క్రమేణంగా తగ్గుతూ మనం 3 ఏళ్ళకి బాబును నర్సరీకో స్కూల్కో ఏదో పంపిస్తున్నాం. సో ఎప్పుడైతే అక్కడ మగపిల్లలు అక్కడ నిలబడుకొని వంటలు పోస్తున్నప్పుడు పక్కనోని కంపేర్ చేసుకుంటే పక్కనోనికి ఏమో చక్కగా పోతుంది, ఈ బాబుకేమో రంధ్రం కాళ్ళకు కొడుతుంది అన్నప్పుడు వాళ్ళు కొంచెం సైకలాజికల్గా కొంచెం హర్ట్ అవుతారండి. సో దీన్ని ఒక భాగంగా తీసుకొని మనము అండ్ రెండోది పిల్లల్లో సప్పులుగా ఉంటుంది అన్నట్టు చిన్న వయసులో మనం సర్జరీస్ చేస్తే. సో అందువలన మనము వీలైనంత వరకు 6th మంత్ నుంచి 3rd ఇయర్ లోపల ఈ సర్జరీ అనేది మనము పిల్లలతో చేస్తామండి. సహజంగా ఏదైతే డిజిటల్ పీనల్ ఉంటుందో అది మనము సింగిల్ స్టేజ్లో చేయగలుగుతాము. మిడ్ పీనల్ హైపోస్పేడియాసిస్ ఆల్సో కానీ మనం సింగిల్ స్టేజ్లో చేయగలుగుతామండి. ఏదైతే ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిస్ అంటామో ఇది మన పిల్లలు కొంతమందికి 2 స్టేజ్ ప్రొసీజర్గా అవసరం పడచ్చండి. హైపోస్పేడియాసిస్పై ఎలాంటి అవగాహన అవసరం? హైపోస్పేడియాసిస్ అనేది ఒక భయపడాల్సిన రోగం అయితే ఏం కాదండి. ఇది కాస్మెటిక్ సర్జరీ ద్వారా మనం నీట్గా చేయగలుగుతాము. ముఖ్యంగా ఇది పీడియాట్రిక్ సర్జన్స్ దీనికి ఎక్స్పర్ట్స్ అన్నట్టు. మేము సహజంగా ఈ పిల్లల్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది కాబట్టి అంత చిన్న వయసైనా మేము చేయగలుగుతాము. మా ఇంటెన్షన్స్ ఏంటంటే పక్క బాబుకి ఎప్పుడైతే నిలబడుకుని వంటలు పోస్తాడో తను కానీ చక్కగా వంటలు పోయాలనేదే మాదొక గోల్ అన్నట్టు. సో దానికి మేము చెప్పే అవేర్నెస్ ఏంటంటే వీలైనంత త్వరగా వచ్చి పీడియాట్రిక్ సర్జన్ని కలిస్తే మేము కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేయగలుగుతామండి. హైపోస్పేడియాసిస్కు సర్జరీనే మార్గం. అబ్బాయిల్లో మూత్రద్వారం ఉండాల్సిన చోటు కాకుండా జననాంగంపై వేరే చోట ఉందని గమనించినప్పుడు తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా సర్జరీ చేయించాలి.